విచారించబడిన సాక్ష్యాధారాల ప్రకారం MCH లో సెలెక్ట్ అయిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర్. రాజా నా టెస్ట్ అటెండ్ కాకుండా చేసినట్లయితే ఆ స్థానం తనకే దక్కుతుందని డాక్టర్ మాధవ్కి తెలుసు. అందుకే ఓ పథకం ప్రకారం రాజశేఖర్ కారుని యాక్సిడెంట్ చేసి షెడ్కి పంపించాడు డాక్టర్ మాధవ్. ఆ తర్వాత తన కారు బ్రేకులు తనే ఫెయిల్ చేసి ఆ కారు తాళాలు బలవంతాన రాజా చేతికిచ్చి అందరికీ ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. కానీ డిఫెన్స్ వారు వాదిస్తున్నట్టు అతను ఆ రోజు ఢిల్లీ వెళ్ళలేదు, అక్కడ ఏ టెస్ట్ జరగలేదు. డాక్టర్ రాజశేఖర్ యాక్సిడెంట్ లో ప్రాణాలు పోగొట్టుకున్నాడని అందరూ నమ్మిన తర్వాత ఏమి ఎరగని వాడిలా తిరిగి వచ్చాడు. ఇన్ ది లైట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ క్వైట్ ఎవిడెంట్ దట్ డాక్టర్ మాధవ్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ మోటివ్ టు ఎలిమినేట్ డాక్టర్ రాజశేఖర్. విదేశాలకు వెళ్లాలని ఓ బలీయమైన కోరిక ముద్దాయిలో పెరిగి పెద్దదై అది ఓ అబ్సెషన్ గా మారి చివరికి తన స్నేహితుడి ప్రాణాలు తీసింది, తన చెల్లెలి జీవితం నాశనం చేసింది. ఇట్ ఈస్ ఎ క్లియర్ మర్డర్ విత్ మోటివేషన్. యోరానా, ఈ హత్య వలన ఒక కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. వయసు మళ్లిన ఓ తండ్రి తన జీవిత చరమాకోలో చేతికొందొచ్చిన కొడుకునే పోగొట్టుకున్నాడా? ప్రపంచంలోని డబ్బంతా ఏకం చేసినా కొనుక్కోవడానికి వీళ్ళని 5వ తనాన్ని నేను కోల్పోయాను. లోకం తెలియని నా బిడ్డ అర్ధరాత్రి లేచి అమ్మా నాన్న ఎప్పుడొస్తారు అంటే నిజం చెప్పలేక అబద్ధం ఆడడానికి నోరు రాక నా బాధను గుండెల్లోనే దాచుకుని రేపొస్తారు బాబు అని సర్ది చెప్తున్నాను. కానీ కానీ అరే పనేది ఏనాటికి రాదని, నా బిడ్డకు తండ్రికి లేదని నాకు తెలిసిన చేదు నిజాన్ని కిందకు దాయగలను. తన స్వార్థం కోసం, తన భవిష్యత్తు కోసం, తన విదేశీ ప్రయాణం కోసం డాక్టర్ రాజశేఖర్ ని అతి దారుణంగా హత్య చేసిన ఈ హంతకుడు సమాజంలోని డాక్టర్లందరికీ తలవంపుని తెచ్చే పరమ దుర్మార్గుడు. ఇలాంటి వాడికి ఎంత పెద్ద శిక్ష విధించినా అది తక్కువే అవుతుంది. యోరానా, ఒక లాయర్ గా కాక, ఒక భార్యగా, ఒక తల్లిగా డాక్టర్ రాజాని హత్య చేసిన ఈ ముద్దాయికి మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నాను. అప్పుడే ఈ న్యాయ శాస్త్రానికి, ఈ న్యాయస్థానానికి సరైన న్యాయం జరుగుతుందని తెలియని తెలియజేసుకుంటున్నాను. కేసు ఈజ్ అర్జెంట్ 2 సెప్టెంబర్.